ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం మొదటిది ఏది? ఆప్షన్ ఏ పద్మనాభ స్వామి దేవాలయం, ఆప్షన్ బి సాయిబాబా ఆలయం, ఆప్షన్ సి జగన్నాథ ఆలయం, ఆప్షన్ డి సిద్ధ వినాయక దేవాలయం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పద్మనాభ స్వామి దేవాలయం. పద్మనాభ స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది మరియు బంగారం, వజ్రాలు మరియు ఇతర విలువైన రాళ్ల అద్భుతమైన సేకరణకు ప్రసిద్ధి చెందింది. 2011లో ఆలయం లోపల దాచిన ఖజానా కనుగొనబడింది మరియు లోపల కనుగొనబడిన నిధి యొక్క అంచనా విలువ సుమారుగా 22 బిలియన్లకు పైగా ఉంది. ఈ ఆవిష్కరణ పద్మనాభ స్వామి ఆలయ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. తిరువనంతపురంలో ఉన్న మరొక ఆలయం శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది మరియు దాని గోడలు క్లిష్టంగా శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయ సంపద శతాబ్దాలుగా భక్తులకు సమర్పించి బంగారం మరియు వెండి కానుకల నుండి వచ్చింది. ఆలయ సంపద యొక్క ఖచ్చితమైన విలువ తెలియదు, కానీ ఇది బిలియన్ల డాలర్లుగా ఉంటుంది అని నమ్ముతారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో విష్ణువు యొక్క పవిత్ర నివాసాలు ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక హిందూ దేవాలయంగా విస్తృతంగా పరిగణించబడుతుంది. మలయాళం మరియు తమిళంలో తిరువనంతపురం నగరం పేరు ది సిటీ ఆఫ్ అనంతం అనగా అనంత విష్ణువు యొక్క రూపం అని అనువదిస్తుంది. ఎత్తైన గోడలు మరియు 16వ శతాబ్దానికి చెందిన గోపురంతో కూడిన ఈ ఆలయం కేరళ శైలి మరియు ద్రావిడ నిర్మాణ శైలి యొక్క క్లిష్టమైన కలయికతో నిర్మించబడింది. కొన్ని సంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కుమ్లాలోని అనంతపురం దేవాలయం దేవత యొక్క అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం ఆదికేశవ ప్రతిరూపం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తమిళనాడులోని కన్యాకుమారి. ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం రెండవది ఏది? ఆప్షన్ ఏ తిరుమల తిరుపతి, ఆప్షన్ బి వైష్ణోదేవి, ఆప్షన్ సి శబరిమల ఆలయం, ఆప్షన్ డి ప్రేమ మందిరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తిరుమల తిరుపతి. తిరుమల వెంకటేశ్వర దేవాలయం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పట్టణంలో ఉంది. ఇది విష్ణు అవతారమైన వెంకటేశ్వరునికి అంకితం చేయబడింది. ఆలయ సంపద బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులతో సహా భక్తులకు సమర్పించే కానుకల నుండి వస్తుంది. ఆలయ సంపద సుమారుగా 12 బిలియన్లకు పైగా ఉన్నట్లు అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఏది? ఆప్షన్ ఏ అంగోర్ వాట్, ఆప్షన్ బి జంబుకేశ్వర ఆలయం, ఆప్షన్ సి నటరాజ దేవాలయం, ఆప్షన్ డి బేలూరు మఠం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అంగోర్ వాట్. అంగోర్ వాట్ పురాతనమైన ఖైమర్ రాజధాని అంగోర్లో 162.6 హెక్టార్ల అనగా 402 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. వాస్తవానికి విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయంగా నిర్మించబడింది. ఇది శతాబ్దం చివరి నాటికి క్రమంగా బౌద్ధ దేవాలయంగా రూపాంతరం చెందింది. అంగోర్ వాట్ ఖైమర్ రాజు సూర్యవర్మన్ యొక్క ఆదేశానుసారం 12వ శతాబ్దం ప్రారంభంలో ఖైమర్ సామ్రాజ్యం యొక్క రాజధాని యశోదాపురంలో ప్రస్తుత అంగోర్గా పిలువబడే అతని రాష్ట్ర ఆలయం మరియు చివరి సమాధిగా నిర్మించబడింది. ఇది హిందూ పురాణంలోని దేవతల నివాసమైన మేరు పర్వతాన్ని సూచించేలా రూపొందించబడింది మరియు దాని చుట్టూ 5 కిలోమీటర్లు కంటే ఎక్కువ కందకం ఉంది. 3.6 కిలోమీటర్ల పొడవున్న బయటి గోడల్లో 3 దీర్ఘచతురస్రాకార గ్యాలరీలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి తదుపరి దానిపైన పెంచబడ్డాయి. దేవాలయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురం ఉన్న దేవాలయం ఏది? ఆప్షన్ ఏ ఏకాంబేశ్వర ఆలయం, ఆప్షన్ బి కంచి పెరుమాళ్ ఆలయం, ఆప్షన్ సి అరుణాచలేశ్వర ఆలయం, ఆప్షన్ డి శ్రీ రంగనాథ స్వామి ఆలయం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్రీ రంగనాథ స్వామి ఆలయం. తమిళనాడులోని తిరుచి జిల్లాలోని శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 239 అడుగులు. మురుడేశ్వర్ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
శివుడు కొలువై ఉన్న ఈ ఆలయ రాజగోపురం 237 అడుగుల ఎత్తు. ఆలయాలకు గోపురాలు నిర్మించడం అనేది పల్లవులు, చోళవంశీయులు నుంచి మొదలైందని చరిత్ర కథనాల ద్వారా తెలుస్తోంది. 12వ శతాబ్దం నాటికి పాండ్యులు ఈ గోపురాలను దేవాలయాలకు ముఖద్వారంగా నిర్మించినట్లు చెబుతారు. ఈ గోపురాలు ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంటాయి. ఆలయ గోపురం అంతస్తుల మాదిరిగా కింద పెద్ద ద్వారం మొదలై పైకి వెళ్తున్న కొద్దీ వెడల్పు తగ్గుకుంటూ పోతుంది. చివరి అంచున కలశం అనేది ఏర్పాటు చేస్తారు. భారతదేశంలో ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. ఇవి నాటికి వైభవానికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. దేవాలయాలను చూసినప్పుడు ప్రధానంగా ఆకర్షించేది దాని గోపురం. అప్పట్లోనే ఎంతో ఎత్తుతో మరెంతో శాస్త్ర విజ్ఞానంతో నిర్మించిన గోపురాలు అబ్బురపరుస్తాయి. ఆనాటి నిర్మాణ శైలిని శతాబ్దాలు గడిచిన నేటికి చెక్కు చెదరకుండా ఉండే వాటి దృఢత్వం చూస్తే ఆశ్చర్యం కలగమానదు. సాధారణంగా గుడి కంటే ఎక్కువ ఎత్తులో గోపురం ఉంటుంది. మరి ఈ గోపురాలను ఎందుకు నిర్మిస్తారు? గోపురం అనేది ప్రధానంగా ఆలయ సన్నిధికి ముఖద్వారం. బాటసారులు వెళ్ళేటప్పుడు దూరం నుంచి కూడా కనిపించేలా ఆలయ గోపురం, దాని ధ్వజస్తంభం నిర్మించేవారు. పురాతన కాలంలో ఎత్తైన గోపురాలు ప్రయాణికులకు ల్యాండ్మార్క్గా ఉపయోగపడేవి. ఇవి దిక్కులను కూడా సూచించేవి. ఆలయ గోపురం 4 దిశలలో నిర్మిస్తే మధ్యలో గర్భగుడికి ఎదురుగా ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేస్తారు. ఈ గోపురాలకు శాస్త్రీయ ప్రయోజనం కూడా ఉంది. ఇవి ఎత్తుగా ఉండడం వలన మెరుపు వాహకాలుగా పనిచేసేవి. ఆలయం చుట్టుపక్కల ఎలాంటి పిడుగుపాట్లు జరగకుండా మెరుపులను ఈ గోపురాలు స్వీకరిస్తాయి. గర్భగుడిలో ఉండే దేవతామూర్తి వద్దకు శక్తి ప్రసారం చేయడం జరిగి అక్కడి శక్తి నిక్షిప్తం అవుతుందని విశ్వసిస్తారు. అందుకే మందిరం చుట్టూ సవ్య దిశలో చేసే ప్రదక్షిణల వలన మానవ శరీరాలకు సానుకూల శక్తి లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం ఏది? ఆప్షన్ ఏ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం ఏది? ఆప్షన్ ఏ ఉమియామాత ఆలయం, ఆప్షన్ బి సోమనాథ ఆలయం, ఆప్షన్ సి ద్వారకాధీశ దేవాలయం, ఆప్షన్ డి విరూపాక్ష దేవాలయం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉమితామాత ఆలయం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దేవాలయం గుజరాత్ అహ్మదాబాద్లో రూపొందించుకుంటోంది. ఈ అత్యంత ఎత్తైన ఈ ఆలయాన్ని జస్పూర్ గ్రామంలో నిర్మిస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఈ గుడిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీంతోపాటు ప్రపంచంలోనే 2వ పెద్ద ట్రీ మ్యూజియంను సైతం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విశ్వ ఉమియా ధామ్ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం జరగనుంది. ఇందుకోసం పాటీదార్ చెందిన ట్రస్టు సభ్యులు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవాలయ నిర్మాణ శైలి సుమారుగా 504 అడుగుల ఎత్తుతో ఈ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 1000 కోట్లు వెచ్చించి ఈ గుడిని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణంలో ఇండో జర్మన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాలు, వరదలను సైతం తట్టుకొని ఉండేలా దీని నిర్మాణం చేస్తున్నారు. 504 అడుగుల ఎత్తున్న ఈ ఆలయంలో 270 అడుగుల వద్ద గ్యాలరీ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఉమియా మాతాజీ సింహాసనాన్ని 51 అడుగు ఎత్తులో ప్రతిష్ఠించనున్నారు. ఉమియా మాతాజీ విగ్రహంతో పాటు పరాణా శివలింగాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. వృద్ధుల సైతం ఈ ఆలయాన్ని ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఈ ఆలయానికి వచ్చే పర్యాటకులు పార్కింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారుగా 3500 వాహనాలు ఏకకాలంలో పార్కు చేసే సౌకర్యాన్ని కల్పించారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద పార్కింగ్ ప్రదేశం అవుతుందని నిర్వాహకులు చెప్పారు. పద్మనాభస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది మరియు బంగారం, వజ్రాలు మరియు ఇతర విలువైన రాళ్ల అద్భుతమైన సేకరణకు ప్రసిద్ధి చెందింది. 2011లో ఆలయం లోపల దాచిన ఖజానా కనుగొనబడింది మరియు
మరియు లోపల కనుగొనబడిన నిధి యొక్క అంచనా విలువ 22 బిలియన్లకు పైగా ఉంది. ఈ ఆవిష్కరణ పద్మనాభస్వామి ఆలయ ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేవాలయంగా మార్చింది. తిరువనంతపురంలో ఉన్న మరొక ఆలయం శ్రీ పద్మనాభస్వామి ఆలయం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది అద్భుతమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది మరియు దాని గోడలు క్లిష్టతరమైనవి, శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.